సార్, చాన్నాళ్ల తర్వాత మీ మొహంలో సంతోషాన్ని, చిరునవ్వుని చూస్తున్నాను సార్. మేడం గారు, మీరు, అను, జై బాబాయ్, ఉమాదేవి గారు, మీ అందరినీ చూస్తుంటే పండగ రోజులా ఉంది సార్. ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది సార్. అవును రవి, మీనాక్షిని పిల్లల్ని చూస్తుంటే నా కల నిజమైందనిపిస్తోంది. వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా జీవితానికి ఇంకేం అవసరం లేదనిపిస్తోంది రవి. నేను చూస్తున్నది, వింటున్నది సరైంది కాదని నాకు తెలుసు రవి. నిజం కాదని తెలిసి కూడా వాళ్ళని చూస్తున్న సంతోషంలో నన్ను నేనే మైమర్చిపోతున్నాను. ఈ నాటకమే నిజమవుతుందని నా మనసుకు అనిపిస్తుంది సార్. నాకు కూడా అలాగే అనిపిస్తోంది బాబు. అవును బాబు, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇవేవీ జీవితాంతం ఉండవు బాబు. ఈ నాటకం కూడా వాన కురిసే ముందు ముసిరిన మబ్బు లాంటిదే. మీరందరూ ఇలాగే సంతోషంగా ఉంటారు. మన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. అదే జరిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకరుండరు. ఇప్పుడు నేను, మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం అనుయే. అను వల్లే మేమెలా కలిసాం. అను వల్లే ఈ నాటకం కూడా నిజమవుతుందని నాకు కూడా అనిపిస్తోంది. ఆంజనేయ స్వామి తనకు కనిపిస్తాడని, ఆ స్వామి తనతో మాట్లాడతాడని అను మనకు చెప్పేది గుర్తుందా? అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసు కాబట్టే అను ఆ దేవుణ్ణి చూడగలుగుతోంది. అనుకి ఆ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే నన్ను, మీనాక్షిని విడిపోకుండా ఆపగలిగింది. అమ్మా నాన్నలు కలిసి ఉండాలని అను కోరుకుంది కాబట్టే నేను, మీనాక్షి మళ్ళీ ఇలా కలవగలిగాం. అను ఆశపడుతోంది కాబట్టి మీనాక్షి మనసు కూడా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది. నా నమ్మకం నిజమవుతుందన్న ఆశ పెరుగుతోంది. ఇలా జరగడానికి, మీరు సంతోషంగా ఉండడానికి కారణం అను అని మీరే అంటున్నారు. అను తప్పకుండా మీ ఆశ నెరవేరుస్తుంది బాబు. సార్, కింద ఉమాదేవి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడకుండా మీరు ఇక్కడ ఉండటం బాగోదు. వెళ్దాం పదండి సార్. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.